అందరికీ నమస్కారం. నేను మీ యాదవ్ నరేష్. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా టికెట్ ఎవరికి ఇస్తారు అన్న సందేహం ఉన్నప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తారని చెప్పాను. అంటే నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాకముందు టూ వీక్స్ ముందే చెప్పాను, టికెట్ నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి, వేరే వ్యక్తికి ఇస్తే గెలుపు అవకాశాలు ఉండవు అని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. టికెట్ కూడా నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, గెలుపు కూడా నవీన్ యాదవ్ గారికి అవకాశాలు ఉంటాయని చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం రిజల్ట్ చూసినట్లయితే మాత్రం సుమారుగా నవీన్ యాదవ్ గారికి 24,658 ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా మొదటి నుంచి కూడా ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి, ఏ ఫ్యాక్టర్ ప్రభావితం చూపిస్తాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సానుభూతి అనేది అంశాన్ని ఆశిస్తుంది. సానుభూతి అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వర్కౌట్ కాదు అని చెప్పి నేను డే 1 నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమందికి నా విశ్లేషణలో కొన్ని అనుమానాలు ఉండొచ్చు, అంటే ఒకవైపు ఉంటున్నారేమో అని ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. కానీ ఎవరైతే అభ్యర్థి గెలిచారో, అంటే నేను చెప్పిన విశ్లేషణ జరిగింది కాబట్టి నేను స్పష్టంగా చెప్తాను. ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో, ఏ అభ్యర్థి గెలుస్తారో, దానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ అంశాల ఆధారంగా గెలుస్తారో అనేక అంశాలు 28 యూట్యూబ్ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 నెలలు గ్రౌండ్ లెవెల్ ఉండి పనిచేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా అన్ని అంశాలు మొదటి నుంచి చివరి వరకు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ శాతం పెరుగుంటే మాత్రం 25,000 నుంచి 15,000 నుంచి 20,000 లోపు మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు కూడా 9,500 మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైన అంశం కేకే సర్వే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. సో నేను ఏదైతే కేకే సర్వే చేసిన తర్వాత నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కూడా నేను ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కాన్ఫిడెంట్, గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడ్డారని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక నియోజకవర్గం కోసం 2 నెలలు ఈ నియోజకవర్గంలో ఉండి కష్టపడి అనేక ఫ్యాక్టర్స్, అనేక అంశాలు, పార్టీకి ఉన్న బలం బలహీనత, అభ్యర్థికి ఉన్న బలం బలహీనత, అన్ని ఫ్యాక్టర్స్ సుమారుగా 30 యూట్యూబ్ ఛానల్లో నేను స్పష్టంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే నేను గెలుస్తానని చెప్పానో అలాగే గెలిచారు. మెజార్టీ కూడా నేను చెప్పానో అదే ఆ రకమైన మెజార్టీ వచ్చింది. 3 నుంచి 5% ఉన్నాను. ఈరోజు 5% మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు విజయం సాధించారు. కాబట్టి ఎప్పుడు నేను ఏ అంశాలు గతంలో చెప్పిన అన్ని అంశాలు సక్సెస్ అయ్యి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా నేను చెప్పిన ఫ్యాక్టర్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.